ఓ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టాక్స్ విత్ ఎన్కే. సోది లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. సో గాయ్స్, ఓజీ మూవీ హైప్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం ఈరోజు. అండ్ కొన్ని ఓజీ మూవీ అప్డేట్స్ కూడా అయితే మనం మాట్లాడుకుందాం ఈరోజు ఈ వీడియోలో అయితే. సో ఓజీ మూవీ హైప్ గురించి మాట్లాడుకుంటే గాయ్స్, లిటరల్లీ మా ఎంత హైప్ ఉందంటే మూవీకి, మీరు నార్త్లో అయితే మూవీ బిజినెస్ అయితే అంత ఇంత జరగట్లేదు అనమాట. అండ్ అక్కడ నార్త్లో అయితే చాలా వరకు మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారనమాట. సో దిస్ ఈజ్ వెరీ అసలు హ్యూజ్ అని చెప్పుకోవచ్చు ఓజీ మూవీకి. అసలు మూవీ రిలీజ్ కాకముందుకే ఇంత హైప్. మీరు ఇన్స్టాగ్రామ్లో చూసినా, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూసినా ఓజీ గురించి ఒక ట్రెండ్ అయిపోయింది అనమాట. మొత్తం ఎక్కడ చూసినా అసలు ఓజీ మూవీ గురించే మాట్లాడడం అయితే జరుగుతుంది అనమాట. ఇప్పుడు యాక్చువల్లీ మిరాయి మూవీ రిలీజ్ ఉంది, అది కూడా ఒక పాపులర్ మూవీ కిందనే మనం చెప్పుకోవచ్చు. బట్ స్టిల్ ఆ మూవీ వస్తున్నా కానీ అసలు ఏ మూవీతో సంబంధం లేదు, కానీ ఓజీ ఒక్కటే కనిపిస్తుంది అందరికీ ఒక్కటే కనిపిస్తుంది. 25th సెప్టెంబర్ ఓజీ మూవీ అదొక్కటే కనిపిస్తుంది. ఎవ్వరికి మిరాయి ఏ సినిమాలు అయితే కనిపిస్తలేవు. అసలు పిచ్చెక్కిపోతారు జనాలు అయితే ఓజీ మూవీ కోసం. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలిసిన మన పవర్ స్టార్ రీసెంట్లీ మన డిప్యూటీ సీఎం అయింది. దాని తర్వాత అసలు ఒక డెప్యూటీ సీఎం మూవీ లైక్ నా హీరో అది ఇది అని చెప్పి ఒక హైప్ అనేది ఎట్లుందంటే ఒక నెక్స్ట్ లెవెల్ హైప్ అవుతుంది అనమాట. దానికి తగ్గట్టు మళ్ళీ ఆ సాంగ్స్ ఎట్లున్నవి, మొన్న హ్యాపీ బర్త్డేది గ్లిమ్స్ పవర్ స్టార్ది మనది అది ఎట్లుంది అని మీరు టీజర్ చూసుకోవచ్చు. అది ఎట్లా ఫస్ట్ సింగల్ చూసుకోవచ్చు, అది ఎట్లుంది. మన ఫైవ్ స్టార్ సాంగ్ అయితే అది పిచ్చెక్కిస్తుంది అసలు మొత్తం జనాలకి. ఇంత హైప్ అసలు మూవీకి అంటే అసలు ఘోరమైన హైప్ అని చెప్పుకోవచ్చు. మూవీ కోసం అయితే లిటరలీ ఎంతమంది ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారంటే, అండ్ మీరు కూడా నాకు ఒకటి కమెంట్ చేయండి, మీరు మూవీ కోసం వెయిట్ చేస్తున్నారా లేదా అనేది నాకైతే కమెంట్లో అయితే చెప్పండి అనమాట. గైస్, నేనైతే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద మూవీ. ఎందుకంటే ఓజీ మూవీ నేను చూడాలనుకుంటున్నాను. నేను చాలా వెయిటెడ్ ఉన్నా. అసలు లిటరలీ నేను నోరుతో చెప్పలేను, అంత పిచ్చి అసలు వెయిటింగ్ అనమాట నేను కూడా ఓజీ మూవీ కోసం. మూవీ ఎప్పుడెప్పుడు చూడాలా, యాక్షన్ సీన్స్ అది ఇది మన పవర్స్ హైప్ అయితే ఇంత లేదు. నాకైతే ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఉన్నాయి మూవీ పైన. నాకని కాదు, చాలా మందికి మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ అనేది చాలా హై అని చెప్పుకోవచ్చు మనము. సో నేనైతే మూవీ కోసం చాలా గట్టిగా వెయిట్ చేస్తున్నా. అండ్ మూవీ అప్డేట్స్ గురించి మాట్లాడితే గైస్, లిటరల్లీ కొన్ని దగ్గర రికార్డ్స్ అయితే బ్రేక్ అయిపోయినాయి. లిటరల్లీ ఒక మూవీ రిలీజ్ కాకముందే ఒక హరిహర వీరమల్లు లాంటి డిజాస్టర్ మూవీ వచ్చింది. దాని తర్వాత కూడా ఈ లెవెల్ ఆఫ్ బిజినెస్, ఈ లెవెల్ ఆఫ్ రికార్డ్స్ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది అనమాట. 5 స్టార్ సాంగ్స్ టిల్ నౌ యూట్యూబ్లో ట్రెండింగ్ అని చెప్పుకోవచ్చు మనము. అది అసలు ఒక్కొక్కరికి పిచ్చెక్కిస్తుంది అసలు ఆ సాంగ్ అయితే. నేనైతే గాయస్ లిటరల్లీ మూవీ కోసం ఎంత వెయిట్ చేస్తున్నా అంటే నాకు మీరు మాటలలో చెప్పలేను నేనైతే. అండ్ చాలామంది ఫ్యాన్స్ అయితే ఒకరొకరైతే మెంటల్ ఎక్కిపోతారు గైస్ లిటరల్లీ. అండ్ మీరు వెయిట్ చేస్తారా లేదా అది కంపల్సరీ నాకైతే కమెంట్లో అయితే చెప్పండి. అండ్ మూవీకి మీరు ఫస్ట్ షో వెళ్తున్నారా, లేకపోతే రివ్యూ చూసి వెళ్తారా ఏందని నాకైతే కమెంట్లో అయితే చెప్పండి. అండ్ మూవీ పైన మీకు ఏ లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, లైక్ మూవీ డే 1 మీరు ఎంత అనుకుంటున్నారు అని నాకైతే కమెంట్లో అయితే చెప్పండి. డే 1 ఎంత అనుకుంటున్నారు, అండ్ మన ఓజీ మూవీ పైన మీకు ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, హై ఉన్నాయా, లో ఉన్నాయా? నాకైతే లిటరలీగా చాలా హై ఉన్నాయి. ఎందుకంటే మన సుజిత్ అన్న ఒక పవర్ స్టార్ ఫ్యాన్, మీకు తెలిసిందే. ఆయన ఏ లెవెల్లో చూపెట్టాలనుకుంటుండో ఆయన చెప్పేసిండు ఆల్రెడీ. అండ్ మన తమన్నా కూడా ఇచ్చే ఎలివేషన్లు అంతా ఇంత కాదు. ఎందుకంటే ఒక తమిళ్లో ఎట్లాంటి మూవీస్కి, లైక్ తమిళ్లో ఒక మీరు చూడొచ్చు జైలర్ మూవీకి ఎట్లాంటి మ్యూజిక్ కొట్టిండో మన అనిరుద్ధ్. సో ఇట్స్ అన్ ఎవర్ గ్రీన్ అనమాట. సో అట్లా నేను తెలుగులో ఒక మూవీకి నెక్స్ట్ లెవెల్ బీజిఎం మూవీ అంటే అదొక ఓజీ మూవీ అయి ఉండాలి. ఓజీ మూవీ కోసం మీరు ఆగండి. నిన్న పవర్ ఏందో, ఒక తెలుగుడి పవర్ ఏందో నేను చూపిస్తాను. క్లియర్గా సవాలే తీసుకుంటున్నాను అనమాట మన తమన్నా అయితే క్లియర్గా. సో నేనైతే లిటరలీ దానికోసం కూడా నేను చాలా వెయిటెడ్ ఉన్నా. అండ్ మన మీరు గ్లిమ్సెస్ అవన్నీ చూసి మీరు అంచనా వేయవచ్చు. విలన్ మన ఇమ్రాన్ హాష్మి చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగిపోయినాయి దానిపైన కూడా. అండ్
మూవీ ఎట్లా ఉండబోతుంది ఏందనేది లిటరల్లీ మీ అంచనాకైతే వదిలేస్తుంది అనమాట. ఊచ కోతనే అని చెప్పుకోవచ్చు. డే వన్ కలెక్షన్స్ అయితే ఇచ్చి పాడేశారు. ఒకవేళ పాజిటివ్ టాక్ అని వచ్చిందా మీరు ఇక మర్చిపోరు. ఇక మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది. చాలా పెద్దనే పురుస్తున్న సామి అని అంటాడు ఇక మన పవన్ అన్న అయితే. ఆల్రెడీ అయినా నెక్స్ట్ లెవెల్ అనుకోండి. అండ్ ఇప్పుడు కూడా ఒక కలెక్షన్ల మోత ఏంది అనేది చూపిస్తారు అనమాట. కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా సరే గైస్ కథం ఆ మూవీ ఎక్కడికో వెళ్ళిపోయిందని మీరు అర్థం చేసుకోవాలన్నమాట. సో నేనైతే మూవీ కోసం వెయిట్ చేస్తున్నా, చాలా వెయిట్ ఉన్నా. మూవీ హైప్ అయితే అంత ఇంత లేదు. అండ్ మీరు మూవీ కోసం ఎంత వెయిట్ చేస్తారు, ఏంది ఎక్స్పెక్టేషన్స్ ఏంది మీకు మీ మూవీ పైన అయిందని నాకైతే కామెంట్లో అయితే కంపల్సరీ చెప్పేసేయండి. అండ్ గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఎందుకంటే మీకోసం ఎంత కష్టపడి వీడియోలు చేస్తా. లైక్ చేయండి ప్లీజ్. ఒక స్మాల్ యూట్యూబర్కి ఇన్ మాత్రం సబ్స్క్రైబ్ చేయలేరా? నాదొక ఓల్డ్ ఛానల్ ఉండే, మనది ఒక 20K సబ్స్క్రైబర్స్ ఓల్డ్ ఛానల్ ఉండే గైస్. ఛానల్ పోయింది, ఆ ఛానల్ అయితే పోయింది అనమాట. సో నేను ఒక కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేసిన. మీ సపోర్ట్ నాకు కంపల్సరీ కావాలి ప్లీజ్. నేను కంటెంట్ మొత్తం చెప్పిన తర్వాత లాస్ట్కి మీకు ఇది చెప్తున్నా. సో ప్లీజ్ ఒకవేళ మీరు వీడియో కూడా లాస్ట్ వరకు చూసుంటే గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేసి ఈ వీడియో అయితే మన పవర్ స్టార్ ఫ్యాన్స్కి, వేరే హీరో ఫ్యాన్స్కి మొత్తం షేర్ చేయండి. మూవీ హైప్ గురించి ఏందనేది అందరు తెలుసుకోవాలన్నమాట. మన పవర్ స్టార్ మూవీ గురించి మనం అందరు తెలుసుకోవాలన్నమాట. సో అందరు షేర్ అయితే చేసాను అనమాట. సో ఇదనమాట వీడియో ఈరోజు వచ్చేసి. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం అనమాట. అప్పటి వరకు బాయ్.